హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఇప్పుడు చెప్పబోతున్నాను. పాపాత్మురాల రాఘవుడు వాళ్ళమ్మతో సమానంగా నిన్ను చూశాడు కదే, నేనేం పాపం చేశాను? ఆ పసివాడేమి పాపం చేశాడు? పాపమును కొంపలోకి తెచ్చుకుంటున్నానని ఆనాడు అనుకోలేదు. కౌసల్యను వదిలిపెడతాను, సుమిత్రను వదిలిపెడతాను, నా సర్వసంపదలను వదిలిపెడతాను, రాముణ్ణి వదలలేను. సూర్యుడు లేకుండా లోకం ఉండవచ్చునేమో, నీళ్లు లేకుండా పంట పండవచ్చునేమో, కానీ రాముడు లేకుండా నేనుండలేను. నీ కాళ్లను నా నెత్తి మీద పెట్టుకుంటాను, అనుగ్రహించు హే విశాలాక్షి అన్నాడు. అంటే కళ్ళు పెద్దవిగా అందంగా పైకి కనిపిస్తే సరిపోదు, లోపలికి చూడు అని భావం. ఇది శ్రీరామ స్వరూపం, సత్యపరాక్రముడు. అందుకనే ఆ సత్యమే సర్వలోకాన్ని జయిస్తుంది. ఇవ్వటం వలన దీన సంరక్షణ, అదే వారికి సేవ. గురువులకు శుశ్రూష మాత్రం చాలు, దానికే వారు తృప్తులు. శత్రువులకు యుద్ధంలో ధనుసును చూపెడితే చాలు, రక్తం పారవలసిన అవసరమే లేదు. పరచిత్తాన్ని వశం చేసుకోగల మంచి లక్షణాలని వాడి అందే ఉన్నాయి. వాడడవికి వెళ్ళడమేమిటి? నేను వృద్ధుణ్ణయ్యాను, రేపో మాపో నా జీవితం పూర్తవుతుంది కనుక ఈ దీనుణ్ణి కరుణించు, అంతే. ఆవిడికి విపరీతమైన కోపం వచ్చింది. రౌద్రం అంటే స్వరూపాతిరిక్త అతిశయవాచ, అంటే తన రూపం ఆ వికారానికి తగదు, అయినా అలా అయ్యింది. ఏమిటి మాట్లాడుతున్నావు? నీ వంశంలో పుట్టిన శిబి పక్షికి మాంసం ఇవ్వటం కోసం శరీరాన్ని ఇచ్చేశాడు. అలా కూడానే రాజరిషి ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన మాట కోసం కళ్ళని ఇచ్చేశాడు. అనిన మాట కోసం సాగరుడు చెలియల గట్టును దాటటం లేదు. నీ మాటను అబద్ధం చేసుకోకు. అటువంటి వంశంలో పుట్టిన నువ్వు ధర్మాన్ని విడిచి రాముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి కౌసల్యతో కులుకుదామనుకుంటున్నావా? దుర్మార్గుడా! ఇది స్వైరిణి స్వరూపం. తప్పో ఒప్పో, నిజమో అబద్ధమో, నాకు నీవిచ్చిన మాట ఏదైతే ఉందో దానికి తేడా రాకూడదు. వస్తే నీ ముందే విషం త్రాగి చేస్తాను. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. అలసిపోయింది, ఆగింది. దశరథుడు చాలా దుఃఖాన్ని అనుభవించాడు. దయ్యం పట్టిన దానిలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇటువంటి భావం నుండి విరమించు. ఇది నాకు నీ కొడుకు భరతునికి కూడా ప్రియం కాదు. రాముడెందుకు అడవికి వెళ్ళాలి అని కౌసల్య అడిగితే ఏం చెప్పను? కౌసల్య అంటే ఏమిటనుకున్నావు? నాకు దాసి, ప్రాణ స్నేహితురాలు, భార్య, సోదరి, నాకు తల్లి. ఇన్ని రూపాలుగా నన్ను ఆదరించింది. ఒక్క కామంలోనే నీకు లొంగాను. రామునికి ఇంత అపకారం చేసిన నన్ను చూసి ఇకపై సుమిత్ర కూడా భయపడుతుంది. తన కొడుకులను ఏం చేస్తానను. రాముడు వనవాసానికి వెళ్ళడం నిజమైతే నేను జీవించను. అప్పుడు నువ్వు నీ కొడుకు కలిసి దీన్ని విధవరాజ్యాన్ని చేద్దురుగాని. కామానికి కొడుకును అమ్ముకున్న నన్ను చూసి త్రాగి రోడ్డు మీద పడిపోయే బ్రాహ్మణ్ణి చూసి నవ్వునట్లు నవ్వుతుంది ఈ లోకం. ఒక్క మాట చెబుతాను విను. రాముడు అడవికి వెళ్ళడం భరతునికి ఇష్టమే అయితే నేను చనిపోయిన తర్వాత నా ప్రేత కార్యాన్ని వాడు చేయడానికి వీలు లేదు అని దూషిస్తాడు. ప్రేమరాజ అయిన రాముణ్ణి తలచుకొని ఏడుస్తాడు. ఇంతలో సూర్యాస్తమం అయ్యింది. చీకటి ఆవరిస్తోంది. ఆ రాత్రి ఇలాగే ఉండిపోతే బాగుండును, ప్రభాతం కాకుండా ఉంటే బాగుండును అనుకుంటున్నాడు దశరథుడు. ఆమెను బ్రతిమాలుతున్నాడు, వినటం లేదు. చివరకు ఇంతకు ముందున్న మాటను నిర్ణయం చేస్తాడు. ఏమిటది? కేకయ రాజవంశానికి దుమ్మువు, నువ్వేమైపో. నాకు అహితమైన నీ దారుణ వాక్కును చేయలేను. అందుకని ఆమె అంటోంది, ప్రతిజ్ఞను నెరవేర్చలేని పాపం చేసి భూమి మీద ఉండటం ఎందుకు? సత్యమే పరమధర్మమని ధర్మవేత్తలంటారు. సత్యాన్ని ఆశ్రయించి మాత్రమే నేను నిన్ను ప్రబోధించాను. బ్రహ్మకు సత్యమే స్థానం, ధర్మం సత్యమందే ప్రతిష్ఠింపబడింది అని
సత్యమహత్యాన్ని చెబుతుంది. చదువు మంచిదే, వియోగంలోనే భేదం. ఇంత సత్యాన్ని చెబుతోందని దశరథుడు వివాహకాలంలో అగ్ని సన్నిధిని మంత్రకృతంగా పాణిగ్రహణం చేశాను. ఆనాడు కొన్ని ప్రమాణాలు చేశాం, జ్ఞాపకముందా? ఇంతగా సత్యం యొక్క గొప్పదనాన్ని చెబుతున్నావు, వాటిని ఎందుకు మరచిపోయి నన్ను హింసిస్తున్నావు? అందుకనే ఆ చేతిని ఈవేళ నీ కొడుకుతో సహా విడిచిపెడుతున్నాను. రాత్రి వెడుతోంది, ప్రభాత సమయం అవుతోంది. గురువుల అభిషేకానికి తొందర చేస్తూ ఉంటారు. కైకేయికి కోపం అధికమయ్యింది, రోషమూర్ఛిత అయ్యింది. విషం వంటి మాటలు మాట్లాడతావేమిటి? ఒక్క మాట చెబుతున్నాను, నా కొడుకును సింహాసనం మీద కూర్చోబెట్టు, రాముణ్ణి వనచరుణ్ణి చెయ్యి, అప్పుడు నువ్వు కృతకృత్యుడవు. దీనికి తిరుగులేదు. సరే, కాలం గడుస్తోంది, ప్రభాతమవుతున్నది. వశిష్ఠుల వారు సర్వసంభారాల్ని సమకూరుస్తున్నారు. అందరితో కలిసి రామాభిషేకానికి ఎదురు చూస్తున్నారు. సుమంత్రుణ్ణి పంపారు. సమయం అవుతున్నది, మహారాజును తీసుకుని రా అని. సుమంత్రుడు వచ్చాడు. నేల మీద నిద్రపోతున్నట్లు పడి ఉన్న రాజును చూశాడు. నిద్రే అనుకున్నాడు. వైతాళికుల మేలుకొలుపు లేదని రాజును తానే మేలుకొలుపుతున్నాడు. మహారాజా, సర్వజగత్తును రాత్రి తనలో ఇముడ్చుకుంటుంది. సూర్యుడు ఉదయించి జగద్విభాగాన్ని కలిగిస్తాడు. అప్పుడు నది అయినా సముద్రమైనా తన స్వస్థితిని కలిగి ప్రకాశిస్తుంది. నీ జాగ్రత్తావస్థ శయ్యకు నీకు ఉన్న భేదాన్ని తెలియజేస్తుంది. లోకపాలకుడువైన నీవు లేస్తే లోకం సంతోషిస్తుంది. అందుకని సూర్యుడు ఉదయించినట్లే చంద్రోదయానికి సాగరంలా లే. ఎవడు లేచి జగత్తును లేపుతాడో వాడు లేవటం. అందుకని నిన్ను లేపుతున్నాను. ఇంద్రుణ్ణి లేపిన ఏ మాతలి దానవ సంహారానికి కారకుడయ్యాడో అలా నిన్ను లేపుతున్నాను. శాస్త్రాంగాలతో కూడిన వేద విద్య సృష్టి కార్యానికై బ్రహ్మదేవుణ్ణి ఎలా లేపుతుందో అలా లేపుతున్నాను. చంద్రునితో కూడిన ఆదిత్యుడు సర్వప్రాణి ఆధారమైన ఈ భూమిని ఎలా లేపుతున్నాడో అలా లేపుతున్నాను. అందుకని ఏ మహారాజా, మంగళకార్య కుతూహలుడవై నీవు నిద్ర నుండి లే. సోమసూర్యుల, ఈశాన కుబేరుల, వరుణాగ్నిదులు నీకు విజయాన్ని కలిగిస్తారు. పూజ్యాస్థానమైన రాత్రి గడిచింది, చేయవలసినది మిగిలి ఉంది అని సుమంత్రుడు లేపుతున్నాడు. ఇందులో తన స్థానమేమిటో, రాజు స్థానమేమిటో చెప్పాడు. వశిష్ఠాదులు ఎదురు చూస్తున్నారు. రాజు నిద్రలేవలేదంటే లోకం కట్లు తెంచుకుంటుంది. రాజు లేకపోతే లోకానికి శోభ లేదు, నిలకడ లేదు. రాజు లేకపోతే ఆ రాజ్యం, పాలకుడు లేని పశువులు, నాయకుడు లేని సేన, చంద్రుడు లేని రాత్రి, వృషభం లేని గో సముదాయం. సుమంత్రుడు లేపుతున్నాడు. కైకేయి వింటున్నది. చివరకు పెదవి విప్పింది. సుమంత్ర, ఎంత బాగా మాట్లాడింది. అసత్యగర్భిత సత్యం. శ్రీరాముని అందలి సంతోషంతో రాజు రాత్రంతా నిద్రపోలేదయ్యా. అందుకని ఇప్పుడే నిద్ర పట్టింది. అంతేకాదు, సంతానమే విషమయ్యింది. దానివలన రాత్రంతా జ్వరం. ఇదొక మాట. నువ్వు తొందరగా వెళ్ళి రాముణ్ణి తీసుకునిరా. నీకేం కాదు, నేను చెబుతున్నాను కదా. సుమంత్రుడు ఆలోచించాడు. ఇది రాజశాసనం అనుకున్నాడు. బయలుదేరాడు. ద్వారం దగ్గరకు వచ్చాడు. బోలెడు జనం, సచివులు, బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. ఎవరికి అప్పచెప్పిన పనులు వాళ్ళు చిట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్నాం అని నివేదించారు. సుమంత్రునికి ఏం చేయాలో తోచలేదు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. సోమ సురౌచించ గతా భగవతీ రాత్రి అని మళ్ళీ లేపాడు. ఇప్పుడు మరొక మాట చెప్పాడు. బ్రాహ్మణులు, సేనానాయకులు, వేదాంతలు అందరూ వచ్చి మీ దర్శనాన్ని కోరుతున్నారు, లెండి. దశరథుడు తెరలో ఉన్నాడు. ఆ అంతరంలో సుమంత్రుడు లేపుతున్నాడు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మీ రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.